ఏం కామెంట్ పెట్టిండో ఈ ముండలు పచ్చడిలో పోసుంటారు. ఆడియో వింటే అంతటి కనులే అనిపిస్తుంది. ఇదేంటమ్మా టేస్ట్ అంతా నాశనం అయిపోతుంది. కాలేజీ కుర్రోళ్ళు ఎరగొడతారు. చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావు? ఒక కస్టమర్ తో మీరు మాట్లాడాల్సిన మాటలేనా అవి? అటు చూడు. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంచా కొడతాను. అపియరెన్స్ చూసి ఏంజల్ అనుకున్నాను, డీటెయిల్స్ వెళ్తే ఎంత డేంజర్ అనమాట. ఇది విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో? ఆ స్టోన్ ప్రైజ్ కి ఆ టేస్ట్ కి అసలు వర్త్ కాదనే చెప్తున్నాను నేను ఇప్పటికి. ఈ భూమి మీద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇంతకంటే ఎక్కడ? ఒక చీప్ క్లాస్ మెంటాలిటీ అది. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ కామెడీ బిజినెస్. ఒక మాట అనే ముందు బాగా ఆలోచించి మాట్లాడాలి. అర్జెంట్ గా ఎదుర్కో టీచర్ని పెట్టి మేనేజ్ నేర్పించండి. నువ్వు నిజంగా కెరియర్ లో అంత ఫోకస్ చేసిన దానివైతే నువ్వు ఈ ముష్టి పచ్చళ్ళు ఎందుకు అమ్ముకుంటావు? అమ్ముకో కదా, మంచిగా చదువుకొని ఏఎస్ ఐపీఎస్ చదువుకొని ఏదో దాన్ని వెయ్యవని. చదువు శాతకాలకి చదువు రాదా? సో ఈ అమ్మాయి మైండ్ సెట్ ఏ విధంగా ఉంది? ఒకవేళ ఈ అమ్మాయికి పెళ్లి ఏందో లేదో నాకు తెలియదులే, కానీ హస్బెండ్ జాగ్రత్తగా ఉండు. ఒకవేళ చేసుకోపోయేది కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ఒక కస్టమర్స్ కి రిప్లై ఇస్తున్నావా, లేకపోతే ఉడికి రిప్లై ఇస్తుందో? ఏందా వాగుడు, ఏందా మాటలు? రేట్ ఎక్కువ అని చెప్పినప్పుడు తగ్గించి లేదా రావమ్మా అని చెప్పండి. వాము కెరియర్ మీద ఫోకస్ చేయాలని చెప్పి బండ బూతులు తిడతాను. పచ్చర్వాత శిరోమణి. నిన్ను చూస్తే ఫ్యామిలీ లేడీస్ లా లేవే, సీనియర్ మోస్ట్ బిజినెస్ లేడీ లా ఉన్నావు. వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్సెన్స్? ఆడదానవా నేను నువ్వు ధోని బతుకొని ఆ ఫోన్ నీ మొహానికి ఎదురుగా పెట్టుకో. ఏం బ్రదర్ పెట్టుకో చెప్తాను. ఓకే మొహం మీద పడిందా? వెంటనే వెళ్ళి కడుక్కో. ఓకే బ్రదర్ ఏం చేస్తా? నువ్వు ఏమేస్తాను అందులో? ఏమన్నా పింక్ కలర్ ఏమన్నా కలుపుతానవా? ½ కేజీ బోన్లెస్ చికెన్ అంట 750 అంట. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్ సార్. ½ కేజీ చికెన్ తొక్క అంట 1000 రూపాయలు అంట. ఓరి దేవుడు, ఇది వ్యాపారం. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తినేడు వ్యాపారమారా సైతాన్. నా దందా అంతా. ½ కేజీ గోంగూర చికెన్ అంట 900 అంట. ½ కేజీ మ్యాంగో చికెన్ పిక్కల్ అంట 950 అంట. ఏంటి అన్యాయం? నిజంగా వామ్మో, ఈ రేట్లు అయితే నేను ఎక్కడో చూడలేదు ఫ్రెండ్. Yes, she is merciless, emotionless, ruthless, stone-hearted, hardcore business woman. 2-3 డేస్ తినడం కోసం 1000 రూపాయలు పెట్టుకోవాలా? అవి కూడా చాలా వరస్ట్ గా ఉన్నాయంట. టేకప్ చేస్తున్నారుగా. మరి ఇంత లో క్లాసా, ఇంత దారుణమా? బూతులేంటి, ఆ మాట్లాడే పద్ధతి ఏంటి? ఒక కస్టమర్ ని ఇలానే ట్రీట్ చేస్తారా బిజినెస్ చేసే వాళ్ళు? మీరు భగవద్గీత అట్టేసుకున్న బూత్ బుక్ లో ఉన్నారండి. వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మరి వాళ్ళు ఎలా మాట్లాడారో కూడా తెలియదు నాకు. కత్తిగాడు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట. వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. వీళ్ళు ఏంటంటే ఇలా బిజినెస్ సక్సెస్ అయ్యేదాకా అయ్యా అమ్మ మా ప్రోడక్ట్ కొనండి అమ్మా, మా ప్రోడక్ట్ కొనండి అమ్మా అని చెప్పి అడుక్కు తింటారు. అదే వన్ సక్సెస్ఫుల్ అయ్యాక ఇదిగో ఇలాంటి అమ్మ అక్క బూతులు తిడతారు. జస్ట్ పికిల్స్ కాస్ట్ ఎంత అని చెప్పి అడిగినందుకు వాళ్ళ అమ్మని తిట్టారు, ఆడిని తిట్టారు, ఆడి కెరియర్ ని తిట్టారు. మీ పిల్లం పక్కింటోడితో జంప అయితే వాడండి అలెక్యా చిట్టి పికిల్స్. తిట్టదని చెప్పరా? వాడిని గింజ ఒక నీ అమ్మని ఇంకా అని చెప్పి తిట్టాల్సిన అవసరం ఏముంది? సో నా సబ్స్క్రైబర్, నా ఫాలోవర్ ఎవరైతే ఉందో వాడైతే చాలా అంటే చాలా బాధపడడం జరిగింది భయ్య. చాలా బాధపడుతున్నాడు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.